చెప్పండి, మీకు ఇక్కడికి వచ్చే ముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మా కాలు ఇట్లా ముందుకు రాలేదు, బాగా నొప్పి వాపులు మస్తు ఉండే. ఇప్పుడు మంచిగా తగ్గినాయి, మస్తు రిలీఫ్ అయింది. 2 months కి, 1 month కే 50% అయింది. 2 months కు ఇంకా మస్తు రిలీఫ్ అయింది. అందుకే మేము అంత దూరం నుంచి వచ్చిన నిజామాబాద్. ఎన్ని కిలోమీటర్? 200 కిలోమీటర్, 230 కిలోమీటర్లు, 230 కిలోమీటర్స్ ఫ్రమ్ హుమ్నాబాద్. మీరు చెప్పండి. ఫుల్ నొప్పులు, మోకాళ్ళు, వేళ్ళు, ఫుల్ నొప్పులు అయితే ఇక్కడికి వచ్చినాం. వచ్చి ఒక 1 month కే, ఒక నెలకే చాలా తగ్గింది. మళ్ళీ కొంచెం మార్చేసరికి కొంచెం ఎక్కువై ఇప్పుడు మళ్ళీ తగ్గింది ఫుల్గా. గోడ పట్టుకొని నడిచేవాళ్ళు, గోడ పట్టుకొని నడుస్తూ లేవడానికి కూడా ఇబ్బంది, లేవడానికి ఇబ్బంది. కాళ్ళు వేళ్ళు ఇట్లా కలుపుమని అనేది, వాపులు సులుకు సులుకు పడడం అయితే అవన్నీ వాపులు తగ్గినాయి. సులుకు సులుకు వణుసులు కూడా తగ్గిపోయినాయి. చెప్పండి. మాది జైచల్ డిస్టిక్ మెట్పల్లి. మెట్పల్లి నుంచి వచ్చినాను. కాలు మోకాలు నడవరాలేము. ఇక్కడికి వచ్చిన నుంచి మంచిగా ఫ్రీగా ఉంది. ఇప్పుడు 3 months దీంతో 3 మెడిసిన్ తీసుకున్నాడు, బాగుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆయుర్వేదిక్ తక్కువ. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే వెయిట్ పెరిగినాం బాగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుంచి వెయిట్ లాస్ కూడా అయింది. 20 kgs कम होगा। 20 kgs कम हुआ। 84 था बोलते 70 ఉండే, ఇప్పుడు 5 తగ్గిన, 5 kgs తగ్గిందా? మేము 3 kgs తగ్గిన, 3 kgs తగ్గిన. నువ్వు 6 తగ్గిన, 6 kgs తగ్గింది. 60 నాకు ఇక్కడ ఫైనాలిటిస్ ఉండే, ఇది కూడా బాగా తగ్గింది. ఫైనాలిటిస్ ప్రాబ్లం అయితే 3 years నుంచి 4 years నుంచి ఉండే నాకు స్పాండిలోసిస్. బాగా అది కూడా తగ్గిందా? పోయిన నెల మందులు దానికి ఇచ్చారు కదా, మస్తు రిలీఫ్ అయింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే.